హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చేసిన తప్పులు మీరు చేయకండి. మీరు చేయకుండా ఉండాలనే నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఛానల్ మోనిటైజేషన్ అయ్యాకే మీ ముందుకు రావాలనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు మీరు చేయకూడదని ముందుగానే మీ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఛానల్ గురించి మన యూట్యూబ్లో చాలా ఉన్నాయి. మన యూట్యూబ్ గురించి ఫస్ట్ అవన్నీ తెలుసుకునే రావాలి. నాకున్న కొంచెం కొంచెం నాలెడ్జ్తో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. 5 మంత్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. వీళ్ళు పెట్టిన కొన్ని సజెషన్ వల్ల కొంచెం ఇన్షార్ట్, కైన్ మాస్టర్ అవి ఎడిట్ చేసుకోవడానికి అవి పెట్టుకున్నాను. ఫస్ట్ సాంగ్స్ ఇచ్చి బ్యాక్ కెమెరా పెట్టి అన్నీ కుకింగ్ వీడియోస్ అవన్నీ చేసి సాంగ్స్ అప్లోడ్ చేసేదాన్ని. లేదు వాయిస్ ఇవ్వాలి, కాపీరైట్ అవి పడుతున్నాయని ఏం చేశాను, వాయిస్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేయకుండా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. అక్కడికి మా అక్క వాళ్ళ అమ్మాయి అంది లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేయండి. నేనేంటంటే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి, లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తే ఎవరు చూడట్లేదని ఏదైనా ఒకటే కదా అనుకొని నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను. నేను ఎంత పిచ్చిదాన్నంటే మామూలుగా మెసేజ్ వచ్చింది, 4000 అవసరని మెసేజ్ వచ్చింది. ఆహా, నాకు ఎంత సంతోషంగా ఉందో. 4000 అవర్స్ అని అక్కడ మనం వైటీ స్టూడియోలో చూపిస్తుంది కదా, అది వైటీ స్టూడియోలో చూపిస్తున్న వాళ్ళకే నేను ఇంకా అది హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి మెసేజ్ పెట్టి వీళ్ళకి మెసేజ్ పెట్టి 4000 అవర్స్ అయిపోయిందని తీరా చూస్తే ఆ వైట్ స్టూడియోలో గీత అలాగే ఉంది, అసలు ఇంకొంచెం కూడా ముందుకు జరగలేదు. అయితే ఎంత పిచ్చిదానంటే అది ముందుకు జరగలేదు, నా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు, వ్యూస్ తగ్గిపోయినాయి. అప్పుడు దాకా వచ్చిన వ్యూస్ తగ్గిపోయినాయి. అస్సలు ఫస్ట్ మినీ మోనిటైజేషన్కి 30 lakhs కావాలి. మామూలుగా ఫుల్ మోనిటైజేషన్కి షార్ట్ వీడియోస్కి 10 million కావాలనే కూడా తెలియదు కనీసం నాకు. 4000 అవర్స్ అనే మటుకి తెలుసు. ఆ 4000 అవర్స్ మెసేజ్ రాంగులోనే ఇంకేముంది, నాకు అయిపోయింది అనగానే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే మీకేమన్నా మెయిల్ వచ్చిందా అన్నారు. మెయిల్ రాలేదంటే మెయిల్ వస్తేనే అన్నారు. అదేంది, అక్కడికి పాస్వర్డ్ మార్చేశాను. నేను ఎంత పిచ్చిదానంటే పాస్వర్డ్ హ్యాక్ చేశారు, అందుకే నాకు అయినా కానీ రాలేదు, అది ఇదని పాస్వర్డ్ మార్చేశాను. తర్వాత అందరూ లైవ్కి వెళ్తా సపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు అందరూ మీరు కూడా లైవ్ పెట్టండి, వాచ్ అవర్ పెరిగిద్ది అని చెప్తుంటే సరేలే, లాంగ్ వీడియోస్ ఎలాగో చేయట్లేదు కదా, లైవ్ పెడదామని లైవ్ పెట్టాను. ఒక 20 days లైవ్ పెడితే ఏదైతే అదే మామూలుగా 4000 అవసరకి గీత వైట్ స్టూడియోలో పెరిగిద్దో అది పెరుగుతుంది. అయ్యో, అప్పుడు మొత్తం టోటల్గా నాకు అర్థమైపోయింది ఏంటి అసలు మొత్తం. తర్వాత నాకు ఓన్గా తెలుసుకున్నా ఏంటంటే వీళ్ళు చెప్పింది కాదు, ఏమీ లేదు, లాంగ్ వీడియోస్కి మాత్రమే 4000 అవర్స్ పెరిగిద్ది, లాంగ్ వీడియోస్ కాకపోతే లైవ్ చేసుకోవాలి, ఈ రెండిటికి మాత్రమే 4000 అవర్స్ 1 year కంప్లీట్ చేసుకోవచ్చు. అదే షార్ట్ వీడియోస్ అయితే 3 నెలలే, 90 రోజులకి 30 లక్షలు రావాలి, 10 millions రావాలి. తర్వాత వ్యూస్ తగ్గిపోతాయి. ఆ వ్యూస్ అనేది ఉండవు, మొత్తం తగ్గిపోతాయి. అది తెలియక పిచ్చిదానిలాగా నాదేదో హైక్ అయిపోయింది, నా వ్యూస్ తగ్గిపోయినాయి, ఇలా చేశారు అలా చేశారని కంగారు పడిపోయాను. ఏమీ లేదు, యూట్యూబ్ గురించి తెలుసుకుంటే చాలా ఈజీ. తెలుసుకొని దిగాలి, లేదా నాలాగా కింద మీద పడతారు. ఏమీ లేదు, లాంగ్ వీడియోస్కి మాత్రమే లాంగ్ వీడియోస్ చేసిన 4000 అవర్స్ వాచ్ అవర్ పెరుగుద్ది. అది 365 రోజుల వరకు టైం ఉంటుంది. అదే షార్ట్ వీడియోస్ అయితే
90 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే రోజుకి 1,00,000 వ్యూస్ రావాలి. రోజుకి 1,00,000 వ్యూస్ వస్తే గనికి మనకి మానిటైజేషన్ అవుద్ది. 90 రోజుల్లో మినీ మానిటైజేషన్ అయిద్ది అది కూడా. తర్వాత మనకి అవి మిలియన్స్లో రావాలంటే చాలా కష్టపడాలి. నిదానంగా మనం సంవత్సరం వరకు నిదానంగా చేసుకోవాలనుకుంటే కనుక వాచ్ అవర్తోనే కంప్లీట్ చేసుకోవాలి మనం. అది లైవ్లైనా లాంగ్ వీడియోస్ అయినా మీరు నాలాగే పిచ్చి పని చేసుకోకుండా లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. వ్యూస్ రావట్లేదని వదిలేయమాకండి. వ్యూస్ వస్తాయి, ఫస్ట్ స్టార్టింగ్ రావు, తర్వాత వస్తాయి. చేసుకుంటూ ఉండండి. నేను కూడా ఇంక నుంచి లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ప్రస్తుతానికైతే లైవ్లు చేస్తున్నాను. మీరు కూడా నాలా కాకుండా మీరు ఈ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక హెల్ప్గా ఉంటుందని నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.